హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ లైటింగ్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఊరి కట్టమైసమ్మ జాతర అండి. మీకు కూడా చూపెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. నా వీడియో చివరి వరకు చూడండి. మా కట్టమైసమ్మ జాతర ఎలా ఉందో మీరు కూడా చూసి ఆనందించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కట్టమైసమ్మ అంటే ఈ ఊరి గ్రామదేవత అండి. ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా, ఈ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని ఆ తల్లే కాపాడుతుందనే నమ్మకంతో ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ అమ్మవారికి జాతర అయితే చేస్తారు. జాతర అయితే చాలా బాగా చేస్తారండి. చూడండి, మీరే లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో. ఇక్కడ గుడి దగ్గర డెకరేషన్ పూలతో, పచ్చి పూలతో డెకరేషన్ కూడా బాగా చేశారండి. 14 సంవత్సరాల నుంచి ఇది 14వ సంవత్సరం వార్షికోత్సవం అండి. ఇంకా గుడి చూడండి చాలా బాగుంది. గుడి దగ్గరికి మా వదిన గారిని అయితే తీసుకొచ్చానండి. గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసి అప్పుడు మనం బయటకైతే వెళ్ళి జాతరలోకి వెళ్ళి జాతరలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తానండి. ఈ ఈ చిన్న గుడిలో ఉన్న అమ్మవారు ఫస్ట్ ఇక్కడ వెలిసిందండి. ఈ వెలిసిన అమ్మవారికి పెద్ద గుడి కట్టి అందుట్లో పెట్టారండి. అయినా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ముందు పూజ చేసుకొని కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి అప్పుడు లోపల ఉన్న పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం అయితే చేసుకుంటారండి పంతులు గారితోటి. గోత్రనామాలు చదివించుకొని ఇక్కడ అమ్మవారిని పూజించి దేవతను దర్శించుకొని అప్పుడు తిరణాల్లోకి అయితే వెళ్తారండి. చూడండి, అమ్మవారి అయితే చాలా బాగుంది కదా, చూడటానికి అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయిందండి. ఇంకా మా వదిన కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఇంకా బయటకైతే వచ్చేసింది. ఇప్పుడు జాతరలోకి వెళ్దామండి. మన తెలుగువారి సాంప్రదాయం ఏంటంటే ఎక్కడికైనా గుడి దగ్గరికి వెళ్తే ముందు గాజులు కొనుక్కుంటారండి అందరూ. అందుకని చెప్పి ఇక్కడ మా వదిన్ని గాజుల కొట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చాను. గాజులు అయితే తీసుకున్నామండి. ఇక్కడ గాజులు తీసుకున్న తర్వాత ఇంకా పక్కనే చూడండి బొమ్మలు, కలర్ బొమ్మలు చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నానని ఇంకా మా వాళ్ళు గాజులు అయితే చూస్తున్నారు. ఈలోగా మనం ఈ బొమ్మలు చూసేద్దామని చెప్పేసి నేను వీడియో తీశానండి. టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి కదా, కలర్స్ చాలా కొట్లు వచ్చినాయండి. చూడడానికి చాలా చాలా బాగున్నాయి అన్నీ. కాకపోతే రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. చూడండి, ఇక్కడ మేము కప్పులు అలాగే గ్లాసులు జాడీలు ఉంటే ఇక్కడ చూద్దామని వచ్చామండి. ఇవి రేట్లు మాత్రం చాలా చాలా బాగా ఎక్కువగా చెప్తుంది. తర్వాత మా అమ్ము ఇయర్ రింగ్స్ కొనుక్కుంటానంటే ఇక్కడికైతే వచ్చామండి. ఇవన్నీ చూసిన తర్వాత ఒకటో రెండు జతలో ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కుంది. చూడండి ఎంత బాగున్నాయో. అమ్మో, ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద బుట్టలు తట్టలు లాంటివి పెడుతున్నారు కదా, అలాగే మా అమ్మ కూడా కొనుక్కుంది. ఇంకా చూడండి, ఇంట్లో మనం డెకరేషన్ చేసుకోవడానికి చక్కగా పూల కుండీలు చాలా బాగున్నాయండి. చూడండి, ఇప్పుడు అన్నీ కూడా న్యాచురల్గా వచ్చేస్తున్నాయండి. ప్లాస్టిక్ వాటితో కూడా చాలా అందంగా తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. ఈ కప్పులు సెట్లు చూడండి, అరడజన కప్పులు 60 రూపాయలు అయితే మా అమ్మ అయితే 450 రూపాయలకి ఇస్తారా అని బేరం ఆడుతుందండి.
ఇక్కడైతే చైన్లు, నల్ల పూసలు అన్నీ ల్యాకెట్స్ చాలా బాగున్నాయండి. పూసలు అయితే చాలా చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి మా వదిన గారు ఒక నల్ల పూసలు దండ అయితే తీసుకున్నారు, ఒక 100 రూపీస్ పెట్టి. ఇక్కడ ఒక తాతయ్య గారు ఉన్నారండి. ఈ వయసులో కూడా పాపం తాతయ్య గారు అర్ధరాత్రి ఈ తిరునాళ్ళలో కూర్చొని వ్యాపారం అయితే చేసుకుంటున్నారు చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా నాన్నగారు గుర్తొచ్చారు తాతయ్య గారిని చూడగానే. ఈరోజు వచ్చాం కానండి, పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. ఎందుకంటే ఊళ్ళోనే కదా, మూడో రోజో నాలుగో రోజో చక్కగా షాపింగ్ చేసుకోవచ్చని ఈరోజు షాపింగ్ ఏం చేయలేదు. ఇక్కడ పూల మొక్కలైతే అన్నీ చూసాము. మేము ఏమేం కొనుక్కోవాలో అని చెప్పేసి అన్నీ చూసాము, కానీ అన్నీ లాస్ట్ రోజు అయితే కొనుక్కున్నాము. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి, చాలా చాలా కలర్స్ ఉన్నాయి. చామంతి పూలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుంటాయండి, మన దగ్గరకు వస్తే అంత అందంగా ఉండవు. ఎందుకనో వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో మనకు కూడా తెలిస్తే మనం కూడా చాలా మంచిగా పెంచుకోవచ్చు ఇంట్లో. మేమైతే ఇక్కడికి వచ్చామండి. స్వీట్ కార్న్ అంటే నాకు చాలా ఇష్టము, అందుకని చెప్పి స్వీట్ కార్న్ అయితే కొనుక్కున్నామండి. స్వీట్ కార్న్ కొనుక్కొని తినుకుంటూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకొక వీడియోలో బోనాలు ఎత్తుకొని దేవుళ్ళు ఎలా పడ్డారో, వాళ్ళు ఎలా ఎగిరారో అన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి. ఈ తిరునాళ్ళలో చూడవలసిన ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా పార్ట్ 2లో చూపెడతాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి.